బాపట్ల పట్టణంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించాయి. టీడీపీ అభ్యర్థి వేగేష్ నరేంద్ర వర్మకు మద్దతుగా ఈ ర్యాలీని చేశారు. బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, జనసేన సమన్వయకర్త నామన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. అవినీతి పరుడైన ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతిని సాగనంపాల్సిన సమయం దగ్గర పడిందని కూటమి నాయకులు అన్నారు. బాపట్లను గంజాయికి హబ్ గా మార్చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే గంజాయిని నిర్మూలించేందుకు చర్యలు చేపడతామని నరేంద్ర వర్మ స్పష్టం చేశారు. మనం తప్ప మన బాపట్లను ఎవరూ కాపాడుకోలేరు. కానీ ఈసారి ఖచ్చితంగా మన బాపట్లను మనం కాపాడుకోవడం కోసం ఈ బాపట్లో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అకృత్యాలు, దుర్మార్గాలు, దారుణాలు, అఘాయిత్యాలు, వీటన్నిటికీ ఒకటే ఒక సమాధానం. మే 13న జరిగేటువంటి ఎన్నిక. ఆ ఎన్నికలో మనం ఇచ్చేటువంటి తీర్పే జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలన్నిటికీ సమాధానం. మే 13న మనం వేసేటువంటి ఒక ఓటు. ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ చెప్తా ఉన్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక మంది అనేక పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అనేక పదవులు పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి దుర్మార్గం ఏ రాజకీయ నాయకుడు ఇప్పటివరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేసే పరిస్థితి లేదు. ఆయన రికార్డుని, మన ఎమ్మెల్యే రికార్డుని ఎవరో